నమస్తే అన్న, బాగున్నారా? నా పేరు మరియమ్మ. నా సంఘం శ్రీలక్ష్మి సంఘం, గ్రామం తిమ్మోజుపల్లి, మండలం బంగారపాళ్యం, జిల్లా చిత్తూరు. నాకు మొదటి విడత కింద 18,750 రూపాయలు చేయుత తీసుకున్నానన్న. ఆ 18,750 రూపాయలు మా అన్న ఇచ్చింది. ఖర్చు చేయకూడదనేసి గ్రామ సంఘం ద్వారా 30,000 రూపాయలు తీసుకొని ఒక ఆవును కొనుక్కున్నానన్న. ఆ ఆవు 7 లీటర్ల పాలు ఇస్తూ నెలకు 7,000 ఆదాయం అనేది కూడా ఇస్తా ఉందన్న. అదేవిధంగానే రెండో విడత కూడా 18,750 రూపాయలు చేయూత ద్వారా నేను తీసుకున్నానన్న. శ్రీనిధి ద్వారా 50,000 తీసుకున్నానన్న. వాటికి ఇంకొక ఆవు కొనుక్కున్నానన్న. ఇంకొక ఆవు కొనుక్కొని 8 లీటర్ల పాలు ఇస్తా ఉందన్న. రెండు కలిపి 15 లీటర్ల పాలు పోస్తూ 15,000 రూపాయలు నాకు ఆదాయం అనేది కూడా వస్తా ఉందన్న. ఎందుకంటే ఈ 15,000 గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసేంత విధంగా ప్రతి నెల నేను తీస్తున్నానన్న. ఇంతకు ముందు అన్న మేము కూలి చేసుకునే వాళ్ళమన్నా. మేము కూలికి వెళ్తేనే మాకు ఇదయ్యేది. నేను మా ఆయన కూలికి వెళ్ళేవాళ్ళం. ఇదైతే నేను చాలా బాధగానే చెప్తున్నాము. ఇప్పుడు మా అన్న వచ్చిన తర్వాత మా ఆయన కూడా, మీ అన్న ఉన్నారు ఏమమ్మా, నీకు చేయూత అందించినారు, గ్రామ సంఘం ద్వారా ఆర్థిక సహాయం ఇచ్చినారు, నువ్వు ఆవులను పట్టుకునేది కాకుండా నన్ను కూడా ఇద్దరు కష్టపడుతున్నాం కదా. అదేవిధంగానే మా ఆయనకి కూడా డబ్బు కళాకారుల ద్వారా పెన్షన్ అనేది ఇస్తున్నారన్న. ఇదంతా కూడా మీ అన్న ఇచ్చిందేనమ్మా నాకు కూడా అనేసి మా ఆయన ప్రతిరోజు తలుచుకుంటూనే ఉంటారు. అదేవిధంగానే ఇంతకు ముందులాగా ఎవరు మనకి సహాయం చేయలేదనేసి ఇప్పుడు గర్వంగా పిల్లల్ని కూడా పై చదువులు అనేది కూడా చదివిస్తున్నాను. బాబు యశ్వంత్ MBA చేస్తున్నాడు, చిన్న అమ్మాయి యశ్విని డిగ్రీ చదివిస్తున్నానన్నా. వాళ్ళు కూడా మామ ఉన్నారు కదమ్మా, మనకు చేయూతనిచ్చినారు కదా, మమ్మల్ని నువ్వు వృధా చేయొద్దు, మేము కష్టపడి మామ పేరు నిలబెడతాము అనేసి గొప్పగా చెప్పుకుంటున్నారన్న. ఈ రోజు ఈ కుప్పం నియోజకవర్గంలో మన చిత్తూరు జిల్లా తరఫున 3వ విడత చేయూత కార్యక్రమాన్ని ఈ రోజు 3వ విడత కూడా ఈ రోజు అందుకోబోతున్నానమ్మన్న. మా అకౌంట్కే, మా ఖాతాగా బ్యాంకుల్లో డైరెక్ట్ గా జమ చేస్తున్నారన్న. ఎవరు లింక్ అనేది లేదన్న. మేమే పోయి తీసుకొని ఇప్పుడు కూడా 3వ విడతకి ఇంకొక ఆవును పట్టుకోబోతున్నామన్న. నిజమన్న, మా మండలంలో ఎక్కువగా మామిడి తోటలు ఉండదన్న. అందువల్ల ఎక్కువగా ఆవులకే అవకాశం ఇస్తారు. ఎక్కువగా మా మండలం మొత్తం ఆవులేనా. ఇంతకు ముందు అయితే 2 రూపాయలు 10 రూపాయలు ఉండేది లీటరు, ఇప్పుడు 30 రూపాయల వరకు మన గ్రామంలోనే వచ్చి పెడుతున్నారన్న. ఆటోల ద్వారా పాలు తీసుకొని పోతున్నారు. మన ప్రభుత్వం తరఫున పాలు అనేది కూడా పోస్తున్నారు. మన రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ కూడా పక్షపాత ప్రభుత్వంగా మన అన్న ఉన్నారు కాబట్టి మన అన్నకే ఎప్పటూ సీఎంగా ఉండాలని మన అన్నే ఈసారికి 2024వ సంవత్సరంలో సీఎంగా విజయం బేరి మనదే, విజయం బేరి మనదే, విజయం బేరి మనదే. జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న. మేమున్నామన్నా, మీరు మాకు అక్క చెల్లెళ్ళకు మీరు ఉన్నారు కాబట్టి మహిళలందరూ, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, అవ్వతాతలు ప్రతి ఒక్కరు మీకు అండగా ఉంటామన్నా. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి, సభలో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. జై జగన్, జై జగనన్న. ఇప్పుడు జై జగనన్న, మనం ఇప్పుడు మనం ఎదురు చూస్తున్న జనం మెచ్చిన నాయకుడు, ప్రజల పక్షాన నిలబడి పోరాడే యోధుడు. ఒక్క మాటలో చెప్పాలంటే మదర్ తెరీసాలోని సేవాగుణం, అల్లూరి సీతారామరాజులోని ధైర్యం, అంబేద్కర్లోని ముందు చూపు కలిగినటువంటి నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తున్నారు. గట్టిగా చప్పట్లు అభిమానంతో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి.
మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.